గండికోట డెవలప్ చేస్తున్నారండి. గండికోట అంటే ఏంటో తెలుసా అండి? అసలు ఎప్పుడైనా వెళ్లారండి అక్కడికి? అది ఆంధ్ర గ్రాండ్ క్యానియన్ లాగా ఉంటది. అంటే ఎప్పుడైనా గ్రాండ్ క్యానియన్‌కెళ్తే పెద్ద పెద్ద టవర్స్ లాంటి కొండలు, దాని మధ్యలో ఒక రివర్ లాగా వెళ్తూ ఉంటది. ఓహ్! సూపర్ ఉంటది. అయితే యూఎస్‌లో గ్రాండ్ క్యానియన్ అంటే అందరూ పడి పడి వస్తారు ఈ కంట్రీకి, యూఎస్‌కి డబ్బులు ఖర్చు పెట్టుకుని, అన్నీ ఖర్చు పెట్టుకుని. వాళ్ళకి తెలీదండి. అసలు మన రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్‌లోనే దానికి మించింది ఉంది అని. అదేంటంటే గండికోట. అయితే ఎందుకు తెలియలేదండి అంటే ఇంతవరకు ఎవరో డెవలప్ చేయలేదండి. అయితే ఇప్పుడు టూరిజం ఈజ్ ద నెక్స్ట్ ఇజం అని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు గారు మన పర్యాటక ప్రదేశాలను డెవలప్ చేయాలి, యాంకర్ హబ్‌ల కింద క్రియేట్ చేసి దానితోటి అక్కడికి అన్ని రవాణా సౌకర్యాలు అన్నీ పెట్టి, మంచి హోటల్స్ పెట్టి, అన్నీ పెట్టి, దానిని అక్కడ దగ్గరలో ఉన్న సిటీకి అనుసంధానం చేసి, ఈ పర్యాటకులని పెంచుకోవాలి, దాంతో మన ఆర్థిక పరిస్థితిని పెంచుకోవాలనే ఉద్దేశంతోటి చంద్రబాబు నాయుడు గారు శాసకీ పథకం కింద కేంద్రం నుంచి వస్తున్న నిధులతోటి ఏం చేస్తున్నారంటే 78 కోట్లతోటి గండికోటని మొత్తం అంటే కంప్లీట్‌గా పర్యాటకులకి అనుకూలంగా ఉండేటట్టుగా చేస్తున్నారండి. అయితే ఈ గండికోట ఒక్కటే కాదండి. ఇంకా 200 కోట్లు పెట్టి డిఫరెంట్ ప్లేసెస్‌లో అన్నిటినీ కూడా చేస్తున్నారండి. బేసికల్లీ పాయింట్ ఏంటంటేనండి, ఈ 2 ఏళ్లలో అసలు ఆంధ్రప్రదేశ్‌లో టూరిజాన్ని డెవలప్ చేసి, దానితో వచ్చే మిగిలిన అనుసంధానమైన పరిశ్రమలన్నిటినీ, హోటల్సు ఇట్లాంటివన్నిటిని పెంచాలి. దానివలన స్టేట్‌కి ఆదాయం రావాలి. రాష్ట్రంలో ఉన్న అప్పులు బాధ పోవాలి అనేది బాబుగారి సిద్ధాంతం అండి. థ్యాంక్ యూ.